యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మానక పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్నారా? ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట వినెను, నా తండ్రి కూడా ఆ వ్యక్తిని ప్రేమించును. దేవునిని ప్రేమించుట ఎన్నో మార్లు మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను. యేసు ప్రభువుని మేము నమ్మొచ్చున్నాము, రక్షణ తీసుకున్నాము, మేము మరి దేవుని పిల్లలము అని చెప్తూ ఉంటారు. ప్రతి వారము కూడా మందిరానికి వస్తుంటారు. వాక్యాన్ని కూడా సేవకులు చెప్తున్న వాక్యాన్ని వింటారు, చక్కగా వింటారు, అన్ని విషయాలలో పాల్గొంటారు. కానీ వారి ప్రవర్తనలో మార్పు రాదు, వారి క్రియలలో మార్పు ఉండదు. మరలా మేము యేసు ప్రభు బిడ్డలము అని చెప్తారు. ఇక్కడ ప్రభు అందుకే అంటున్నాడు, నన్ను ప్రేమించువారు, దేవుడిని నిజంగా ప్రేమిస్తే మరి దేవుని మాట వింటాము. ప్రేమించట్లేము కాబట్టి ఏదో వస్తున్నాము వెళ్తున్నాము. మీకు ఎన్నోసార్లు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక ప్రేమ కలిగినప్పుడు, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ప్రేమ కలిగినప్పుడు, అబ్బాయి అమ్మాయి కోసము ప్రాణము త్యాగం చేయటం సిద్ధపడతాడు, అమ్మాయి కూడా ఆ అబ్బాయి గురించి త్యాగం చేయటం సిద్ధపడతాడు. అదే ఒకవేళ నిజంగా అబ్బాయి అమ్మాయిని ప్రేమించకుండా ఏదో పైకి మాట్లాడితే ఆమె కోసం ఏదో త్యాగం చేయలేడు. ఒక ఊరిలో ఇలాగే జరిగించబడ్డదంట. ఇద్దరు ప్రేమికులు వారి జీవితంలో మరి అతనికి కొన్ని అలవాట్లు ఉన్నాయి, ఆమెకు కొన్ని అలవాట్లు ఉన్నాయంట. వారిద్దరు కూడా అనుకున్నారంట, నీకు ఈ బలహీనతలు ఉన్నాయి కదా, మార్చుకోవాలి, నన్ను నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నీలో ఈ బలహీనతలు ఉన్నాయి, అవి మార్చుకోవాలనేసి ఆమె ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, ఖచ్చితంగా నేను మార్చుకుంటాను నీకోసము అని చెప్పాడంట. ఆమెను కూడా అన్నాడంట, మరి నీలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి కదా, నువ్వు మార్చుకోవాలి అని చెప్పాడంట. నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అనేసి అనుకున్నారంట. తనకు ఎక్కువగా మరి మొబైల్ చూడడము బాగా ఇష్టం అంట ఆమె. అతను అన్నాడంట, నువ్వు బాగా మొబైల్ చూస్తావు, నువ్వు మరి ఆ మొబైల్ చూడొద్దు, మానేసుకొని చెప్పాడంట. తను అన్నదంట కదా, మరి నువ్వు కూడా చూస్తావు కదా, నువ్వు కూడా మానేసుకోవాలి అని చెప్పిందంట. మరి అప్పుడు ఇద్దరు ఏం చేయాలి? ఇద్దరు కూడా మొబైల్ తీసి పక్క పడేయాలి, అంతే కదా. సరే అనేసి ఆమె మాత్రం తన కోసము మొబైల్ మానేసింది వాడడం. ఈ యొక్క వ్యక్తి ఇతరు మాత్రం మానేయలేకపోతున్నాడంట. ఆమె అడిగిందంట, అదేంటి నువ్వు చెప్పావు కదా, నన్ను మానేమని చెప్పావు, మరలా నువ్వు ఎందుకు చూస్తున్నావు, మరి నన్ను అంటే ఇష్టం లేదన్నట్టే కదా అంటే, లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టము అన్నాడంట. ఆమె అన్నదంట, అయితే మరి నేను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి నీకోసం నేను మొబైల్ తీసి పక్క పెట్టేశాను కదా, నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు మొబైల్ తీసేయాలి కదా అని అమ్మని చెప్పిందంట. చెప్పినప్పుడు లేదు నేను రేపు తీసేస్తాను అన్నాడంట. అలా అనేసి తెల్లారి మరలా ఆ వ్యక్తిలో ఆ బలహీనత పోవట్లేదు. మరలా చూసిందంట ఆమె, మరలా 2 రోజులు చూసిందంట, మరలా గద్దించిందంట, మరలా చూసిందంట. లాస్ట్కి ఒక మాట చెప్పేసిందంట, ఈరోజు నేను ప్రేమించట్లేదు. ఎందుకు అంటే నీవు నిజంగా నన్ను ప్రేమించట్లేదు. నన్ను ప్రేమించిన వాడివైతే ఆ మొబైల్ని నా కోసం తీసివేస్తావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ మొబైల్ తీసేస్తావు. నాకంటే ఎక్కువ ఆ మొబైల్ ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ మొబైల్ తోటి నువ్వు ఉండిపోనేసి ఆమె అతన్ని ప్రేమించటం మానేసిందంట. చూడండి, నిజమే, అంతే కదా. నిజంగా దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు తొలగించుకోవట్లేదు. మరలా ఏం చెప్తున్నాం? ప్రేమిస్తున్న ప్రభా అని చెప్తున్నాం, కానీ మనము మాత్రం నటిస్తున్న వారిగా ఉంటున్నాం. నిజంగా నేను అనుకుంటున్నాను, అందరు తొడేలలాగా ఉంటున్నారు, కానీ పైకి మాత్రం గొర్రెతోలు కప్పుకొని నటిస్తున్నాం. ఎందుకు అంటే దేవుని మాట, నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని మాట వింటారు, దేవుని మాట వింటారు, సరి చేసుకుంటారు. కానీ అలా లేని వారిగా ఉంటున్నారు. నిజంగా ఈరోజు నుండి మీ జీవితంలో నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే మొబైల్ తీసేసి ఇంకా నీలో ఉన్న పాపపు బలహీనతను తొలగించుకొని నిజంగా దేవుణ్ణి
నిజంగా నేను ప్రేమిస్తున్నా అనే ఒక మాటకి పరిపూర్ణతలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే దేవుడు సంతోషపడతాడు. దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు జరిగిస్తాడు. అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటూ ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. విజ్నో మై క్లీజ్ అమోస్టి కామ్ ది మై క్లీజీ బాస్టి కమాందర్ ఐ కెన్ క్రీజ్ అమోస్టి లారాబాస్టి గ్లోరీ మాందలరాస్టి కమాందర్ వై క్రిస్టల్ బి గ్లోరీ కమాందర్. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నా ప్రభువా. మీరు తోడే నిలిచి ఉండండి. అడుగుచున్న ప్రతిదీ జరిగించండి నా ప్రభువా. నీకు స్తోత్రం. వెనీజమాస్టికి బికాస్ మీ కృప దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.